Hi guys, welcome back to the channel. This is a non-spoiler review of the movie Jack. కొంచెం క్రాక్ సినిమా కూడా అంత క్రాక్ అనిపించింది. నాకైతే అంత నచ్చలేదు. ఏదో చూడాలా, ఎంజాయ్ చేయాలా అనేటోళ్ళకైతే బాగుంటుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని పోతే మాత్రం ఎవరికి నచ్చదు. సో ఏదో వీకెండ్కి ఎంజాయ్ చేయాలి అన్నట్టు ఫిక్స్ అయిపోతే మాత్రం పోండి. లేదు నాకు స్టోరీ కావాలి, కామెడీ కావాలి అంటే ఏం లేదు. పొద్దున 8 గంటలకు జోకి పోయినా శ్రీరాములు మోసాపేట. సో వర్క్ అనిపించలేదు. జబర్దస్త్ జోకులు, సో ఇవన్నీ ఇప్పుడు వర్కౌట్ అయ్యే సినిమాలు కావు ఇవంతా. ఫస్ట్ టైంలో సినిమాలు చూస్తుంటే నాకు అరే ఈ సీన్స్ రాసుకోవాలనిపించింది. అంటే ఇది చెప్పకపోతే అసలు ఇప్పుడు ఎందుకు వాడతారు? నార్మల్గా ఇన్ఫర్మేషన్, యూట్యూబ్ వీడియోస్కి కొంచెం బడ్జెట్ ఉండదు కాబట్టి వాళ్ళు వాడుకుంటే ఏదైనా ఒక అర్థం ఉంటుంది. సో మీరు ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీసి ఇంత బడ్జెట్లు ఇచ్చి ఇంత మనకి పేచెక్లు ఇచ్చి విఎఫ్ఎక్స్ చేయకుండా ఏఐ వీడియోస్ అవసరమా? ఫస్ట్ ఒక ఇంట్రో ఉంటుంది, మూవీ ఇంట్రో. అసలు ఆ ఏఐ వీడియో చూడలేక యూట్యూబ్ వీడియోలో ఏదో చూస్తాం, ఫ్రీగా చూస్తాం కాబట్టి నువ్వు 150, 180, 200 టికెట్ పెట్టుకొని ఏఐ వీడియో చూపిస్తున్నావు. సరే ఓకే, అది యూట్యూబ్లో బాగుంటుంది, సినిమాలో బాగుంటుంది. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ వచ్చేసి టూ మచ్ గ్రీన్ స్క్రీన్. అంటే లొకేషన్స్ పోకుండా ఇంకా గ్రీన్ స్క్రీన్ వేసేసి ఫోటోను వీడియోని పెట్టి దాని ముందు యాక్టింగ్ చేస్తారు కదా, టూ మచ్ అసలు. అన్ని సీన్లు ఆల్మోస్ట్ ఒక 2-3 యాక్సిడెంట్ సీన్లు ఉంటాయి. ఏదో ఒక అంటే డిటెక్టివ్ సీన్లు కూడా నువ్వు దానికి గ్రీన్ స్క్రీన్ పెట్టేసి బైక్ రైడ్కి గ్రీన్ స్క్రీన్ పెట్టేస్తే ఏముంటుంది అసలు? ఎసెన్స్, సినిమాకి వచ్చిన ఎసెన్స్ ఉంటుందా? విఎఫ్ఎక్స్ వాడాల్సిన దాకా విఎఫ్ఎక్స్ వాడాలి. ఇక్కడైతే సీన్స్ అందులో అక్కడ వాడతాం. సారీ కొంత పోయింది. సో ఒక యాక్సిడెంట్ సీన్ ఉంటుంది, అది అంత కన్విన్సింగ్ అనిపించలేదు. అది ఎందుకు అట్లా చేస్తారు నాకు అర్థమవుతుంది. బడ్జెట్ లేదు మీ దగ్గర, ఎందుకు తీసుకున్నా? బడ్జెట్ లేకపోతే ఏదో సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు షూటింగ్ అయిపోయిందో తెలియదు, దాంట్లో హీరోయిన్ ఏమైనా తెలియదు, వైష్ణవి చైతన్య, దాంట్లో సిద్ధుజున్నల్ గంట లీడ్ అని తెలియదు. ఈ సినిమా స్టార్ట్ అయ్యింది అంటే తెలియదు, అంటే ఇన్ సెన్స్ ప్రమోషన్ లేదు దాంట్లో. అట్లా సడన్గా వచ్చింది, షూటింగ్ అయిపోయింది, అది ఎడిట్ అయిపోయింది, సినిమా రిలీజ్ కూడా చేసేసారు. ర్యాండమ్గా ఒక డేట్ ఏప్రిల్ 10th అనుకున్నారు, రిలీజ్ చేసేసారు. ప్రమోషన్ చేసేట్లేదు బాగానే, కానీ ఎంత స్టోరీ లేకపోతే ఏం ఉందామని చెప్పి ప్రమోషన్ చేసి. సో ఇంకోటి అసలు బ్యాక్గ్రౌండ్ వర్క్ లేదు. చెప్తాను, ముంబై, ఢిల్లీ సీన్స్ చూపిస్తారు. ఇది యూట్యూబ్, గూగుల్ సెర్చ్లో దొరికే ఇమేజెస్ పెట్టేసి మనకు కన్విన్సింగ్గా చూపించేస్తారు. అంత అసలు బ్యాక్గ్రౌండ్ వర్క్ పోయి ఇంత పెద్ద బడ్జెట్లు పెట్టరు. ట్రైన్లను లేకపోతే బైక్లను పోయి ఐఫోన్లో పోయి షూటింగ్ చేసుకొని వస్తే అయిపోతుంది. వీడియోలో ఐఫోన్లో మస్తు క్లారిటీస్. ఎవరినో ఒక ర్యాండమ్ పర్సన్ 5-10 వేలకి ఆడోకి ఫోన్ చేసి ఆయన వీడియో పంపిరా అన్న అయిపోతుంది కదా. దానికి ఈ గూగుల్ ఇమేజెస్ ఏంది, ఆ పాత వీడియోలు ఏంది, ఏదో ఫుటేజ్ పెట్టేసి అది కన్విన్సింగ్గా లేదు అసలు. అక్కడ ఆ సీన్లు అసలు దరిద్రంగా ఉంది. కానీ 4K స్క్రీన్ అప్పుడు మీ కాలంలో, పాత కాలంలో 720p 480p పెట్టిన థియేటర్లలో రీళ్ళల్లో అది కలిసిపోతుంది. ఇప్పుడు నువ్వు 4K సీన్ పెట్టి సడన్గా ఒక 360p 144p వీడియో పెడితే నీకు అర్థం కదా అది ఏం అది అసలు. సో నెక్స్ట్ వచ్చేసి అన్వాంటెడ్ సీన్స్. ఏం అన్వాంటెడ్ సీన్స్ ఒకటి ఉంటుంది ట్రైలర్లో, ఒక సీన్ ఉంటుంది, ఈ ఫాదర్ది అపార్ట్మెంట్లో ఒకటి ఉంటుంది. అది అసలు అక్కడ జరిగేది ఏంది, అది తర్వాత చూపించేది ఏంది, అసలు సంబంధమే ఉంటుంది. ఎందుకు అసలు ఆ సీన్లకి అది కామెడీ జనరేట్ చేయాలని, కానీ అక్కడ ఒక కాంటెక్స్ట్ ఆడి ఏం లేదు. అది ఉమ్మరిల్లు భాస్కర్ దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సాంగ్స్ ప్లేస్మెంట్, 3-4 డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారని చెప్పింది కదా. సో 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్, లాస్ట్ సాంగ్ ఒకటి ఏదో కొంచెం సింక్ అయింది, కానీ ఫస్ట్ 2 సాంగ్ పెట్టాలంటే పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ నెరవడం అనేది ఇంట్రో సాంగ్, కానీ అది ఇంట్రో సాంగ్ కన్నా హెడ్ ఎక్ ఉండే ఎక్కువ సాంగ్. సెకండ్ సాంగ్ అయితే ఏదో కిస్ సాంగ్, అది ఇక అక్కడికి ఆ పాట నడిపించాలన్నట్టు ఆ సాంగ్ వచ్చింది అంతే. దానికంటే పెద్ద ఏం లేదు పాటలల్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్డ్ జోక్స్. ఇప్పుడు జబర్దస్త్ ఎట్లా ఉంటుంది, ఫోర్స్డ్ జోక్స్, ఒక కామెడీ ఆడియో వేసేసి నవ్వండ్రా అన్నట్టు ఉంటుంది. అట్లాంటి నవ్వడం ఉంటుంది ఇక్కడ కూడా. ఫోర్స్డ్ జోక్స్ నాకైతే నచ్చలేదు. సో అన్వాంటెడ్ సాంగ్స్, అన్వాంటెడ్ సీన్స్, అన్వాంటెడ్ జోక్స్, ఎందుకు అసలు ఏం చేద్దామని చేసేదో సినిమా మాత్రం నాకైతే అర్థమవుతలేదు. సో ఒక్కటే ఏంటంటే సిద్ధు జొన్నల గడ్డ ఈయన యాక్టింగ్ అయితే బాగుంది. అంటే నేను కొన్ని ఇంతకుముందు ట్రైలర్ అనాలిసిస్ ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది నిజంగా ఏదో విజయ్ దేవరకొండని కాపీ కొడుతున్నట్టు జొన్నల గడ్డ. ఇంత మంచి మంచి స్క్రిప్ట్స్ ఉంటాయి ఈ దగ్గర, మళ్ళీ ఈ టైప్ ఎందుకు పోయింది అనేది ఒక చిన్న డౌట్. ఒకటే నాకు వస్తుంది, ఎందుకు ఈ సబ్జెక్ట్, ఎందుకు ఎంత మంచి మంచి సినిమాలు ఒక రేంజ్కి టీవీ స్క్వేర్ కూడా బాగానే ఉంటుంది, ఎంతకని దారుణంగా ఉంటుంది సినిమా. సో వాయిస్
అసలు వాయిస్ సింకే లేదు. వీళ్ళు మాట్లాడేది ఒకటి, ఇంకా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేది ఒకటి. ఒక ఇంటర్వ్యూ సీన్ ఉంటది. ఇంటర్వ్యూ సీన్‌ల మనకి సిద్ధు జొన్నలు అంటే చెప్తుంటే మాట్లాడుతుంటారు. ఎవరో వాయిస్ వస్తది. ఎవరో వాయిస్ మాట్లాడుతుంటది. సంబంధమే లేదు అది. మీరు రాసుకున్నప్పుడు ముందే ఇవన్నీ రాసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఎడిట్‌లో చేంజ్ చేస్తే ఏంటది. ఇంకోటి ఒకటి ఒక సీను నాకు నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్‌లో యాక్సిడెంట్ అయినప్పుడు జరిగే సీను ఎక్సలెంట్ అసలు. గ్రేట్ మ్యూజిక్, గ్రేట్ విజువల్స్, అసలు అక్కడ స్లో మోషన్లో ఒక షాట్ పడుతుంది, అది మాత్రం top. అంత సినిమా మొత్తంలో అది హైలైట్. సో సెకండ్ హాఫ్ అంటే ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది. సెకండ్ హాఫ్కి కొంచెం నేను లేస్తాను అనుకున్నట్టు కొంచెం లేచింది ఏదో, అరే ఇక్కడ రా అసలు కొంచెం స్టార్ట్ అవుతుంది, ఉమరిల్లు భాస్కర్ ఏదో రాసిండు అన్న టైంకి పడిపోతుంది. ఏమయ్యా ఇది అసలు, చూడలేక చూడాల్సి వచ్చింది. హీరో ఒక్కడే హీరోనా అంటే క్యారెక్టర్స్ పట్టించుకోరా? ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటుంది, లేదా రన్నింగ్ రేస్. రా ఏజెంట్లు అంటే ఇట్లుంటారా? రా ఏజెంట్లకి ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది అసలు. వాళ్ళు ఉట్టిన పోయి దొరికిపోరు, ఏదో ల్యాండ్ దొరికిపోవడం. ఆ, రా ఏజెంట్స్ని టార్గెట్ చేయడం, అసలు రా ఏజెంట్స్ పేర్లు బయటకు తెలిసే రా ఏజెంట్స్ అంటేనే రా అంటే ఎవరికి తెలియదు. ఇట్లాంటిది వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది, ఎట్లా లీక్ అయిందో తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది, వాళ్ళ పైన అటాక్ ఉంది, దానికి సిద్ధుబాయ్ కాపాడేసిండు. సో హీరోని ఎలివేట్ చేయడం వేరు, హీరోనే ఎలివేట్ చేయడం వేరు. సిద్ధుబాయ్ లేకపోతే కడికి ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ హాఫ్లోనే సగంలోనే సినిమా అయిపోయేది. సిద్ధుబాయ్ వచ్చడం వల్ల అక్కడ జరిగే కాన్ఫ్లిక్ట్ వల్ల సినిమా అంతా నడుస్తుంది. లాస్ట్లో లవ్ స్టోరీకి వచ్చేసి చాలా మాట్లాడ అనిపించింది. లవ్ స్టోరీ ఫోర్స్డ్ లవ్ స్టోరీ లేకుంది, ఫీల్ లేదు. బొమ్మరిల్లు భాస్కర్ ఒక బొమ్మరిల్లు ఏదో గుర్తొస్తలేవు, ఆరెంజ్, పరుగు, గొల్గీత ఇట్లాంటి సినిమాలకి లవ్ స్టోరీలు రాసి ఏంటమ్మా ఇది. సడన్గా లవ్ స్టోరీలే లేకుండా స్టోరీస్ నువ్వు ఈ లవ్ స్టోరీ అంటే మీ సైడ్ నుంచి వచ్చే లవ్ స్టోరీ ఉంటుంది, మేము ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఎండింగ్ ఉంటుంది ప్రిడిక్టబుల్లీ అన్‌ప్రిడిక్టబుల్. ఓకే, నేను ఏం చెప్పాలి ఇక, సినిమా ఎట్లనో ఎండ్ చేయాలి. సరే, ఈ ఈ వే ఎండ్ చేస్తున్నాం. ఇంకోటి, హీరో ఎంత కొట్టినా రావాడు, ఇట్లా మన దగ్గర వండుకొని మళ్ళీ నెక్స్ట్ లేచి ఇస్తాడు. ఇది ఇది ఇక్కడ లాజిక్. సో ఓవరాల్గా చెప్తున్నాను కదా, సినిమా అయితే నాకు నచ్చలేదు. సెకండ్ హాఫ్ అసలు సీన్లే గుర్తొస్తుంది లేవు కాబట్టి ఇట్లా నడిపించేసినాము. నెక్స్ట్ సినిమా అయినా మంచిది అన్న ప్లీజ్. బొమ్మరిల్లు భాస్కర్ కానీ, సిద్ధు జొన్నలగడ్డ కానీ. సినిమా ఎట్లా అంటే ఆడియన్స్కి నచ్చుతుందంటే, అరే బోర్ కొట్టింది ఏదైనా సినిమా పోదాము, ఒక 2-3 జోకులకు నవ్వుకొని వద్దాము అన్నట్టు పోతే ఉంది. నేనైతే రికమెండ్ చేయాలి. మీకు సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ అంటే ఇష్టం అంటే, వైష్ణవి చైతన్య అంటే ఇష్టం అంటే, బొమ్మరిల్లు భాస్కర్ అంటే ఇష్టం అంటే, వాళ్ళ పొటెన్షియల్ అయితే ఇవ్వలేదు. కాకపోతే మూవీ కొంచెం అంటే పాత ఎలిమెంట్స్ బొమ్మరిల్లు భాస్కర్ మన గురించి తెలిసి కొంచెం జోకులు కొంచెం అక్కడక్కడ బాగుంటాయి, అదొక తప్ప సినిమాలు ఏం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ మోసపేటలో శ్రీరామ్ థియేటర్ పోయినా తిన్నాను. థియేటర్ బాగానే ఉంది, వాష్రూమ్స్ అవన్నీ అంటే నీట్గా ఉన్నాయి. ఓవరాల్గా 4K లేజర్ ప్రొజెక్టర్ ఉన్నా కానీ నడిపించవచ్చు. సౌండ్ మాత్రం బాగుంది. ఇది డిటిఎస్ సౌండ్ అనుకుంటుంది, డాల్బీ మేబీ 4K ప్రొజెక్టర్ డిటిఎస్ సౌండ్. సపరేషన్ కూడా బాగానే ఉంది. థియేటర్ రివ్యూ కావాలంటే మనం కింద కమెంట్ చేయండి, అది కూడా చేసేద్దాము. సో విమల్ థియేటర్ రివ్యూ ఎప్పటి నుంచో బాకీ ఉంది. ఎప్పుడైతే మనము ఫుటేజ్ ఎక్కువ తీసుకుంటాము, నేను ఎడిట్ చేసి దానికి ఆడియో ఇవ్వకపోతే అంత బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది, అట్లా లేట్ అయిపోతుంది. విమల్ థియేటర్ పక్కా వస్తుంది జల్దీ. ఈ వీడియోకి జల్దీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని నెక్స్ట్ లెవెల్ తీసుకోకండి, సబ్స్క్రైబర్స్ పెంచండి, పెద్ద వీడియోలు చేద్దాం, మంచి వీడియోలు చేద్దాం. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.